సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ గెలిచి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గుర్తింపు సంఘం హోదా లేకపోవడం విడ్డూరంగా ఉందని, కార్మికుల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కేంద్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగానే పురుడి పోసుకున్నటువంటి సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 27 జనవరి 2003 గోదావరి కనిలో. అలాంటిది ఈ జిల్లాలోనే పెట్టుకోవడం అనేటువంటిది మా పునర్నిర్మాణం తర్వాత మొదటి సమావేశం కావడం చాలా సంతోషం. రెండవ సంతోషకరమైనటువంటి విషయం, ఈరోజే మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. ఈడీకి సంబంధించినటువంటి కేసులో మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి కూడా బెయిల్ వచ్చింది అనేటువంటిది మరొక సంతోషకరమైనటువంటి విషయం. వారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ, వారు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎదుగుదలకి బలోపేతానికి 2026లో జరిగే ఎన్నికలకి మా కవితక్కతో పాటుగా మా మాజీ శాసనసభ్యులైతేంది బీఆర్ఎస్ పార్టీ యొక్క అండదండలతో మరొకసారి గుర్తింపు సంఘంగా గెలవబోతున్నామనేటువంటిది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి తోడుగా ఈ ఎన్నికలు ఏదైతే మొన్న డిసెంబర్ 30న జరిగినటువంటి ఎన్నికలను రద్దు చేయాలి, ఐఎన్టీసీ ఏఐటీసీల గుర్తింపును రద్దు చేసి 45 రోజుల లోపే వీళ్లకు గుర్తింపు పత్రం పొందడం కానీ ఇవ్వడం కానీ జరగలేదు. కాబట్టి మనకున్నటువంటి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ సింగరేణి ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా 45 రోజుల్లో గుర్తింపు పత్రాలు పొందనటువంటి వాళ్ళ యొక్క ఎన్నికలను రద్దు చేసి సింగరేణిలో మరొకసారి ఎన్నికలను నిర్వహించాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ సిఎండి గారికి సంబంధిత అధికారులకి రేపు ఆ వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నాము అనేటువంటిది కూడా తెలియజేస్తూ, అప్పటి వరకు ఈ ఎన్నికలు నిర్వహించేంత వరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘంగా కొనసాగించాలనేటువంటిది కూడా ఈరోజు కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో చాలా స్పష్టంగా తెలుపబడింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి గుర్తింపు సంఘాన్ని కొనసాగించాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తూ ఉన్నది.